నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా మత్స్యకారులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. పిఎస్ఎం గార్డెన్ ఫంక్షన్ హాల్లో తెనుగోళ్లు సంప్రదాయం మత్స్యకారుల 8వ మహాసభ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ నాయకుడు నీళ్ల మధు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీసీ కుల గణన చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరడంతోనే ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వం సర్వే నిర్వహిస్తోందని, సర్వే పూర్తయితే తమ జాతికి పదవులు పెరుగుతాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున తేనెగోళ్లకు రాబోయే ఎన్నికల్లో ఎంపీపీ, జడ్పీటీసీలను అధిక సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చేలా ప్రయత్నం చేస్తానని తెలిపారు. ముదిరాజులను బీసీ డి నుండి బీసీ ఏ రిజర్వేషన్లు తీసుకొచ్చేలా కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే ఒక ఐక్య వేదికగా నిర్వహించి మత్స్యకారుల దినోత్సవం జరపడం కొల్లాపూర్ పట్టణ ముదిరా సంఘాలు, తెలుగు సంఘాలు, అన్ని సంఘాలకు కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వర్యులు కూడా మన జిల్లా, మీ జిల్లా బాగానే ముఖ్యమంత్రి కూడా, ఎందుకంటే ఈ పాలమూరు నుంచి ఉమ్మడి మహబూబ్నగర్ నుంచి ఈ జిల్లా నుంచి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి, మొదటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు కూడా ఒకటి చెప్పిండు. నేను కూడా ముఖ్యమంత్రి వర్యులు పార్టీ మీటింగ్ లో నన్ను కూడా పిలిచిరు, వారి కులాల గురించి మాట్లాడడం అని చెప్పి అడిగి పిలిస్తే నేను పోయి ముఖ్యమంత్రి దృష్టికి, పార్టీ దృష్టికి తీసుకుపోయినాం. మేము ఎట్లయితే మేనిఫెస్టోలో మనం పెట్టినామో, కామారెడ్డి వరంగల్ మేనిఫెస్టోలో ఎట్లయితే పెట్టినామో ఆ రోజు బీసీ కులగణన చేయాలని చెప్పి, బీసీ కులగణన కూడా దేశవ్యాప్తంగా చేయాలన్న పార్టీ ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నా. దేశం మొత్తం కూడా కులగణన చేయాలి. కులగణన చేస్తే వారి కులాలు ఎంతెంత శాతం ఉంది, వారికి రావాల్సిన ఆర్థికంగా, విద్యాపరంగా, రాజకీయ పరంగా వాళ్ళకి న్యాయం జరుగుతుందని చెప్పిండ్రు. కాబట్టి రాహుల్ గాంధీ గారి ఆదేశాలు, సోనియా గాంధీ గారి ఆదేశాలు తీసుకొని ఈ పాలమూరు బిడ్డ ఇక్కడ ముఖ్యమంత్రి, ప్రజాపాలన, ప్రజాప్రభుత్వం నడిపించే ముఖ్యమంత్రి